ఎన్నికల వేడిలో చంద్రబాబు మరొక మాస్టర్ సిక్సర్ కొట్టారు. ఎన్నికల వేడిలో చంద్రబాబు కొట్టిన ఆ మాస్టర్ సిక్సర్ ఏమై ఉంటుంది? ఏ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు? దీని వెనుకున్న ఆసక్తికర అంశాలేంటి? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? వైకాపా శ్రేణుల్లో గిలగిలలాడడం వెనుక అసలు కథ ఏంటి? చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకి వైకాపాకి సంబంధం ఏంటి? అసలు వైకాపాలో గిలగిలలాడే పరిస్థితి వైకాపా నాయకులకు ఎందుకు వచ్చింది? ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు గేర్లు మార్చారు. అసంతృప్త టీడీపీ నాయకులకు సంతోషం కలిగేలా పెండింగ్లో ఉన్న పదవులు భర్తీ చేశారు. దాదాపు 10 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ఫైనల్ చేశారు. పోతుల సునీతకు ఈ పదవి ఇవ్వటం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లేదని హింట్ ఇచ్చారని అందరూ భావిస్తున్నారు. దేవినేని నెహ్రూ వారసుడు, యువ నాయకుడు దేవినేని అవినేష్ను తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన పదవులతో నాయకులు, టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా ప్రకటించిన పదవుల లిస్ట్ ఇదే చూడండి. తెలుగు యువత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా, తెలుగు మహిళ పోతుల సునీత ప్రకాశం జిల్లా, తెలుగు రైతు కంబం విజయరామిరెడ్డి నెల్లూరు జిల్లా, బీసీ సెల్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు, ఎస్సీ సెల్ ఎంఎస్ రాజు అనంతపురం జిల్లా, ఎస్టీ సెల్ ఎంవివి ప్రసాద్ విశాఖపట్నం, మైనార్టీ సెల్ ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు జిల్లా, క్రిస్టియన్ సెల్ మద్దిరాల జోసెఫ్ ఇమ్మాన్యుయల్ గుంటూరు, టీఎన్టీయూసీ బి నరేష్ కుమార్ రెడ్డి చిత్తూరు, అంగన్వాడీ యూనియన్ భీమినేని వందనాదేవి గుంటూరు జిల్లా. ఇదే టీడీపీ తాజాగా ప్రకటించిన పదవుల లిస్టు. తెలుగు తమిళకు ఇచ్చిన సంక్రాంతి కానుకపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, ఎనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో, ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.